అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటంటే ఈరోజు యూత్ ఫర్ ట్రూత్ అని స్టేజ్ పెట్టి ఇక్కడ చాలామంది స్పీకర్లు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, గంటలు గంటలు వాళ్ళ స్పీచెస్ అన్ని వింటున్నారు, ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, పిఎంసీలో ఎన్నో వీడియోలు చూసి ఉండొచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే మీరు విన్నారు అంతే కేవలం. సో ఇక్కడ ఒక మైండ్ ఒక జిమ్మిక్ చేస్తుంది మనకి. ఏంటంటే మీరు విన్నారు కాబట్టి మీకు అంత తెలిసిపోయిందని చెప్పేస్తుంది మైండ్. వినడం మాత్రమే, తెలియడం కాదు. తెలియడం ఎప్పుడు జరుగుతుంది అంటే అది ఇందాక ప్రభాకర్ అన్న చెప్పినట్టు అది అనుభవపూర్వకంగా మీరు ప్రాక్టికల్గా చేసి దాని ద్వారా మీరు ఏదైతే నాలెడ్జ్ని పొందుతారో అప్పుడే అది తెలిసినట్టు, అప్పుడు దాకా అది విన్నట్టే. సో ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో నేను ఎవరిని కలిసి అందరూ తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు, అంత తెలిసినట్టు బిహేవ్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. మేము అంటే నేను ఎప్పుడైనా ఎట్లా చేస్తే అది మరి పత్రికారికి ఎట్లా తెలిసిపోయింది అంటే మై అబ్జర్వేషన్ ఫాట్ అని ఒకటి పడేది. అట్లా ఎవడైనా తెలిసినట్టు బిహేవ్ చేస్తే పత్రికారికి కూడా అదే కోపం. తెలిసినట్టు బిహేవ్ చేయకూడదు, తెలిసినట్టు ఉండండి చాలు. బట్ అది తెలియాలి అంటే ముందు ఎంత తెలుసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, తెలుసుకున్న కొద్దిగైనా ఎంత ప్రాక్టీస్ చేసామన్నదే చాలా ఇంపార్టెంట్. ఆర్జీవి తెలుసు కదా, బ్రూస్లీ కొటేషన్ ఒకటి చెప్తూ ఉంటారు. బ్రూస్లీ చెప్పాడంట, మీరు దేన్ని చూసి భయపడతారు అంటే, ఒక మనిషికి 1000 టెక్నిక్లు తెలిస్తే నేను భయపడను, ఒకే మనిషి ఒకే టెక్నిక్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా, నేను దానికి భయపడతాను అన్నాడంట బ్రూస్లీ. అర్థమవుతుందా? అంటే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నది ఇంపార్టెంట్ కాదు, తెలుసుకున్న ఎన్ని తక్కువ విషయాలైనా సరే ఎంత ప్రాక్టికల్గా పెడుతున్నాం, ఎంత దాన్ని అప్లై చేస్తున్నాం ప్రతిసారి అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.